ఓం శ్రీమహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణునకు నరోత్తమునకు సరస్వతీదేవికి వేదవ్యాసుల వారి దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వశక్తి సమన్వితమైన జయము అని పేరు కలిగినటువంటి మహాభారతం వేదవ్యాసుని చేత ప్రణీతమైనటువంటిది. మహాభారతమునందు గరుత్మంతుని యొక్క దివ్య వృత్తాంతాన్ని మనం విన్నాం. కద్రువ పుత్రులు అయినటువంటి నాగులు వినతకు కలిగినటువంటి శాపకారణాన్ని మనం ఈ అనేకమైనటువంటి 2 రోజుల నుంచి వింటూ ఉన్నాం ఈ కథని. కద్రువ వినత తన భర్త వలన వరాలు పొందారు. వినతకు 2 పిల్లలు పుత్రులు కలగటం, వారి పేర్లు కూడా చక్కగా మనకు తెలిసినాయి. వినతకు పుట్టినటువంటి 2 పిల్లలు అనూరుడు, గరుత్మంతుడు. అనూరుడు తొందరపడి చేసినటువంటి ఒక తప్పు వలన వినతకి మొదటి అండములో నుంచి అనూరుడు పుట్టాడు, అంగవికలుడు. అతడు తల్లికి హితము చెప్పి సూర్యుని యొక్క రథసారథి అయినాడు ఆయన. ఆ తర్వాత మరొక గుడ్డులో నుంచి అతి పరాక్రమవంతుడైనటువంటి గరుత్మంతుడు జన్మించాడు, వినత యొక్క కుమారుడు. వాళ్ళ పేర్లు తెలుసు. మరి కద్రువ యొక్క సర్పముల యొక్క పేర్లేమిటి వినండి. సర్పదోషములు ఉంటే పోతాయి, గృహములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు పోతాయి. సర్పాల యొక్క పేర్లు చాలా కష్టం చెప్పడం, కొన్ని మాత్రం చెప్పుకుందాం. ప్రధానమైనటువంటి వాటి మాత్రం చెబుతాను అని మహానుభావుడైనటువంటి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. సర్పాలలో ముందుగా పేర్కొనదగినటువంటి వ్యక్తి శేషుడు. ఇతనే ఆదిశేషుడు అని కూడా అంటారు. శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనుంజయుడు, కాళీయుడు, మణినాగుడు, అపూరణుడు, పింజరస్థుడు, ఏలావ్రతుడు, అలాగే వామనుడు, పింజరకుడు, ఏలాపత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగ్రకుడు, కలశపోతకుడు, సుమనాక్షుడు, దధిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు. ఇతడు మళ్ళీ 2వ కర్కోటకుడు. ఇతని పేరు కూడా అంతకుముందు ఒక కర్కోటకుడు, మళ్ళీ ఇతని పేరు శంఖుడు, వాలిశిఖుడు, అలాగే నిష్ఠానకుడు, హేమగుహుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు, మరల 2వ పద్ముడు, శంఖముఖుడు, కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, బిల్వపాండురుడు, మూషికాదకుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శిఖ శంఖపిండు, విరజుడు, సుబాహుడు, వీర్యవంతుడైనటువంటి శాలిపిండు, హస్తిపిండు, పిఠరకుడు, సుముఖుడు, కౌనపాసనుడు, కుంఠరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షకుడు, తిత్తిరి, హాలికుడు, మహానాగకర్దముడు, బహుమూలకుడు, కర్కకుడు, అకర్కకుడు, కుండోదరుడు, మహాదూరుడు. వీరందరూ నాగులు. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళలో ప్రధానమైనటువంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ. అతి ముఖ్యమైనటువంటి నాగుల పేర్లు మాత్రమే నీకు చెప్పడం జరిగింది ఓ శౌనకాది ఋషీశ్వరులారా. పేర్లు చాలా ఉన్నాయి, అందుచేత అప్రధానమైనటువంటి పేర్ల కంటే ప్రధానమైనటువంటి పేర్లు చెప్పాను మీకు. ఈ నాగుల యొక్క సంతానం, వారి వారి యొక్క సంతానం అసంఖ్యాకంగా ఉన్నది. వారి కొన్ని పేర్లు చెప్పలేదు మునీశ్వరులారా మీకు అని. నాగుల సంఖ్య వేలు, లక్షలు, కోట్లు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని ఉన్నాయి. శౌనకుడు అడుగుతున్నాడు మహర్షి,
మహాబలాక్రమవంతులైనటువంటి నాగుల్ని గురించి మీరు వర్ణించారు. నాగుల యొక్క తల్లి కద్రువ నాగమాత. కద్రువ తన బిడ్డలకు శాపం ఇచ్చింది. ఎందుకని శాపం ఇచ్చింది అంటే లోగడ చెప్పుకున్నాం. వినత కద్రువ ఒక తెల్లని గుర్రాన్ని చూచి ఆ తెల్లని గుర్రము యొక్క తోక నల్లగా ఉన్నది అంటుంది కద్రువ. తెల్లగా ఉన్నది అంటే వినత. ఈ వినత చేత ఎలాగైనా సరే నేను దాసీత్వం చేయించుకోవాలి అని కద్రువ మనస్సులో కుతంత్రం పెట్టుకుని ఆ రోజు రాత్రి కొడుకులను పిలిచి ఉచ్చైశ్రవం ఆ సముద్రపు ఒడ్డున విహరిస్తుంది, దాని తోకకు మీరు వేలాడండి అంటే వాళ్ళు కొందరు అంగీకరించలేదు. మీరు ఆ తోకకు గనక వేలాడితే తోక నల్లగా ఉన్నది నేను చెబుతాను, అప్పుడు వినత నాకు దాసి అవుతుంది అని ఎప్పుడైతే ఇలా చెప్పారో నాగులందరూ ఎదురు తిరిగినారు తల్లికి, ఇది అధర్మం అని. అప్పుడు ఆమె శాపం పెట్టింది. కన్న తల్లి అనేటువంటి విచక్షణ లేకుండా మీరు నాకు ఎదురు తిరుగుతారా? జనమేజయుడు చేసేటువంటి సర్పయాగంలో మీరందరూ ఆహుతులైపోదురుగాక శపించింది. కొందరు భయపడ్డారు, కొందరు వినలేదు. ఇలా జరిగింది. సర్పాలన్నిటిలో ఉత్తమమైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి శేషుడు తల్లి యొక్క శాపము నుంచి ఎలా పోగొట్టుకోవాలి అని బాధపడి తప్పించుకోవడానికి, శాపాన్ని తప్పించుకోవడానికి ఏం చెయ్యాలని భావించి కఠోరమైనటువంటి తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు. కేవలం గాలిని మాత్రమే స్వీకరిస్తూ నియమబద్ధంగా తపస్సు చేశాడు శేషుడు. జితేంద్రుడై గంధమాదన పర్వతమునకు వెళ్ళి బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ప్రారంభించాడు. ఈ శేషుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు తల్లి యొక్క శాపము నుండి విముక్తి అవ్వడానికి. ఆ తర్వాత అనేకమైనటువంటి పుణ్యతీర్థాలలో, దేవాలయాలలో ఏకాంతంగా తపస్సు చేశాడు. ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ జడలు వలకలు దాల్చి శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ శేషుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. శేషుడా, ఎందుకు ఈ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి? ప్రాణికోటికి మేలు చేయి, ఆపు నీ తపస్సు. తీవ్రమైనటువంటి తపస్సు వలన ప్రాణికోటికి బాధపడుతున్నది. పుణ్యాత్ముడా, నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటో చెప్పు అన్నాడు బ్రహ్మదేవుడు శేషునితో. అప్పుడు శేషుడు, పితామహ, చతుర్ముఖ, నా సోదరులందరూ మందబుద్ధులు. ఆ కారణంగా వారి దగ్గర ఉండడానికి ఇష్టపడను నేను. మీరు నా కోరికను అంగీకరించండి. నా సోదరులు పరస్పరం వైరభావంతో దెబ్బలాడుకుంటూ ఉన్నారు. అందుచేత వారిని చూడకూడదని నేను తపస్సు చేసుకుంటూ ఉన్నాను. నాగులైనటువంటి నా సోదరులు పుత్ర సహితమైనటువంటి వినతను సహించలేరు. నాగులు వినత మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. అది తప్పు. అధర్మ మార్గంలో సంచరిస్తున్నారు నా సోదరుడు. మాకు మా మరొక సోదరుడు ఆకాశవాణి, అతడు ఆకాశ సంచారి ఉన్నాడు గరుత్మంతుడు, అతడు కూడా మా సోదరుడే. కద్రువ వినతలు సవతులు కదా. శేషుడు అంటున్నాడు, ఒక తల్లికి పుట్టిన వాళ్ళము సోదరులమే. అయితే వినత అతను కూడా మా తమ్ముడే కదా, అతడు కూడా పరాక్రమవంతుడే కదా. మేము భూమి మీద సంచరిస్తూ ఉంటే అతడు ఆకాశంలో సంచరిస్తాడు. ఆకాశచారి గరుత్మంతుడు. గరుడునితో నాగులందరూ చాలా ద్వేషంతో ఉన్నారు స్వామి, నా తమ్ములందరూ. అతడు సుపర్ణుడు, బంగారపు రెక్కలు కలిగినవాడు, బలవంతుడు. మా తండ్రి గారి వరం వల్ల అతడు మహాబలపరాక్రమ సంపన్నుడైనాడు గరుత్మంతుడు. ఆ కారణం వల్ల తపస్సు చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. అతడు చూస్తే బలవంతుడు, వీళ్ళు చూస్తే ద్వేషభావంతో ఉన్నారు. నేను వీరి మధ్య నేను ఉండలేను. శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. తరువాత వాళ్ళతో కలిసి ఉండటం నేను ఇష్టపడను అని పలికాడు శేషుడు బ్రహ్మదేవునితో. నాయనా శేష, నీ తపస్సుకు సంతోషిస్తున్నాను. నీ సోదరులందరూ చెడు నడత కలిగిన వాళ్ళు అని నాకు తెలుసు. నీ తల్లి కద్రువ ఇచ్చినటువంటి శాపం వలన నాయనా శేష, నీ తపస్సుకు నేను సంతోషించాను. నీ సోదరులందరూ చెడు నడత కలిగినటువంటి వాడు, అంటే చెడు ప్రవర్తన కలిగిన వారు నీ సోదరుడు. నీ తల్లి కద్రువ ఇచ్చినటువంటి శాపం వలన
వాళ్ళందరూ భయభ్రాంతులవుతూ ఉన్నారు. ఈ శాపము యొక్క పరిహారం కూడా నేనే పూర్వమే చేసి పెట్టాను. ఏ విధమైనటువంటి నష్టం లేకుండా వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి, నీ భయాన్ని పోగొట్టడానికి పూర్వమే నేను ఒక ప్రణాళికను సిద్ధం చేశాను. నీకు నేను అద్భుతమైనటువంటి ఒక వరమిస్తాను, స్వీకరించు. నీ బుద్ధి ఇదే విధంగా ఎప్పుడూ ధర్మబుద్ధితోనే ఉండునుగాక. బ్రహ్మదేవుడు శేషుని దీవించాడు. నీ బుద్ధి ఎప్పుడు కూడా ధర్మబుద్ధితోనే ఉంటుంది. పితామహ, ఇదే నేను కూడా కోరుకునేటువంటి వరం. నా మనస్సులో ఏ విధమైనటువంటి చెడ్డ భావాలు కలగకుండా ఉండాలి. నేను ఎప్పుడూ అధర్మమైనటువంటి మార్గం వైపు పయనించకుండా ఉండేటువంటి మనస్సుని కలిగించు. ధర్మ మార్గం వైపే ఉండేటట్టుగా కలిగించు. నా బుద్ధి ఎప్పుడూ ధర్మమునందే నిలిచి ఉండునుగాక. నిరంతరము నా బుద్ధి శమమునందు తపస్సునందు లగ్నమై ఉండేటువంటి విధంగా వరమివు తండ్రి అని ప్రార్థించాడు శేషుడు. శేష, నీ శమదమాదులకు చాలా సంతోషం కలిగింది. నీవు అడుగుతున్నటువంటి వరం చాలా బాగున్నది. ఇప్పుడు నా ఆజ్ఞ ప్రకారం ప్రజలకు ఉపకారం జరిగేటువంటి పని నువ్వు చెయ్యాలి. శేషుడా, పర్వతాలతో, అడవులతో, సముద్రాలతో, గ్రామాలతో, విహారాలతో, పర్వతాలతో ఉన్నటువంటి ఈ భూమి ఎప్పుడు కూడా సంచలిస్తూ ఊగుతూ ఉన్నది. ఈ భూమి నీవు ఈ భూభారాన్ని వహించాలి. ఈ భూమి నిశ్చలంగా ఉండేటట్టుగా చెయ్యాలి. దానికై నీవు ఈ భూమిని మోయాలి. ఇంతవరకు ఈ భూమి చంచలంగా ఉన్నది. అడవుల వలన, రకరకాలైనటువంటి పర్వతాలతో చంచలమైనటువంటి ఈ భూమిని స్థిరంగా ఉండడానికి ఈ భూమిని నీవు మోయాలి. ఆదిశేష స్వామి, నీవు అందరి కోరికలు తీర్చేటువంటి వరదుడవు. సమస్త ప్రజలకు పాలించేటువంటి వాడివి. రక్షకుడవు నీవే. సమస్తమైనటువంటి ప్రాణి కోటికి అధిపతివి నీవే. స్వామి, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. నీ ఆజ్ఞను నేను శిరసావహించి ఈ భూభారాన్ని నేను మోస్తాను. ఈ భూమి చెలించకుండా చేస్తాను. ఈ భూమిని నా శిరస్సుపై ఉంచండి అని బ్రహ్మదేవుడు పలికినటువంటి పలుకులకు శేషుడు అంగీకరించాడు. నేను ఈ భూభారాన్ని వహిస్తాను, నా తలపై ఉంచండి అని శేషుడు పలికాడు భూమిని. మహానాగా శేష, ఈ భూమికి కింద భాగానికి వెళ్ళు. నీవు అలా వెళ్ళటానికి అది నీకు మార్గాన్ని ఇస్తుంది. ఆ దారిలో పాతాళానికి వెళ్ళి అక్కడ భూమి క్రింద నీ శరీరాన్ని ఉంచి నిశ్చలంగా ఈ భూమిని మోయి. ఈ భూభారాన్ని నీవు వహించడం వలన నాకు చాలా సంతోషం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు ఆదిశేషువుతో పలికాడు. నాగులలో పెద్దవాడు, సర్వసమర్థుడైనటువంటి శేషుడు బ్రహ్మ మెచ్చుకునేటువంటి విధంగా, బ్రహ్మ ఆనందించేటువంటి విధంగా సముద్రుడు ఇచ్చినటువంటి మార్గం ద్వారా భూమిలో ప్రవేశించాడు. శిరస్సుపై భూమాతను ఒక్కసారి అలా ధరించాడు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నాగరాజా, నీవు శేషుడవు, ధర్మమే నీకు ఆరాధ్య దేవత. నీవు ఒక్కడవే అనేకమైనటువంటి పడగలతో ఈ భూమినంతటినీ నాలాగా ఇంద్రుడిలా భరిస్తున్నావు. ఇలా ప్రతాపశాలి అనంతుడు కూడా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం ఈ భూమినంతటినీ మోస్తూ పాతాళలోకంలో నివసిస్తున్నాడు. శేషునికి సహాయంగా మిత్రునిగా ఉండవలసింది అని గరుడుని పిలిచి అనంతునికి, శేషునికి మిత్రుడిగా ఉండమని, శేషునితో చెలిమి చెయ్యమని బ్రహ్మదేవుడు గరుత్మంతుని ఆదేశించాడు. అప్పుడు గరుత్మంతుడు శేషుని జోలికి వెళ్ళడు, అనంతుడి జోలికి వెళ్ళడు, వాళ్ళతో స్నేహంగా ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఇంద్రుడు అభిషేకించినట్లుగా సర్పాలన్నీ వాసుకిని నాగరాజుగా అభిషేకించినాయి. ఈ వాసుకి చాలా గొప్పవాడు. ఈ వాసుకి కూడా అనంతుడు, శేషుడు, వాసుకి. అనంతుడు వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరూ కూడా ఇంద్రుని అభిషేకించినట్లుగా నాగరాజుగా వాసుకిని అభిషేకం చేశాడు. నాగరాజు వాసుకి ఇప్పుడు ఈ నాగులన్నిటికీ.
ఆయన వెళ్ళిపోయినాడు శేషుడు భూభారాన్ని వహించడానికి. ఇంకా చెబుతూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి నైమిషారణ్యంలో సూత మహర్షి. నాగుల తల్లి అయినటువంటి కద్రువ ఇచ్చినటువంటి శాపాన్ని విన్నటువంటి వాసుకి, ఇక వాసుకి సంగతి చెప్దాం. ఇంతవరకు శేషుడి సంగతి చెప్పాం. ఇప్పుడు వాసుకి తన శాపాన్ని ఎలా తగ్గించుకోవాలి అని ఇతడు ఆలోచించడం మొదలుపెట్టాడు. కద్రువ అందరికి శాపాలు ఇచ్చింది, శేషుడేమో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి భూభారాన్ని వహించడానికి ఆయన వెళ్ళాడు. ఐరావతుడు మొదలైనటువంటి ధర్మపరాయణులైనటువంటి సోదరుల్ని బంధువుల్ని పిలిచి శాపం నుండి విముక్తి పొందడానికి వాసుకి వారితో సమాలోచన పడడం మొదలుపెట్టాడు. కొందరు తన మాట వినేటువంటి సోదరుల్ని పిలుచుకున్నాడు. తల్లి యొక్క శాపము నుండి మనం ఎలా విముఖులవ్వాలని, జనమేజయ మహారాజు చేసేటువంటి ఆ సర్పయాగంలో మనం ఆహుతి కాకుండా ఏం చెయ్యాలి? అప్పుడు వాసుకి అంటున్నాడు తన మిత్రుల తన సోదరులతో, మన తల్లి ఇచ్చినటువంటి శాపం అందరికీ తెలిసిందే కదా, ఈ శాపము నుండి మనం విముక్తి పొందడానికి అందరం కలిసి ఒకసారి ప్రయత్నిద్దాం, ఆలోచిద్దాం. అందరికీ అప్పుడు శాప విరుగుడు ఏదో ఉంటుంది, ఉండకుండా ఎందుకు ఉంటుంది? కానీ తల్లి ఇచ్చినటువంటి శాపానికి ఎక్కడా ప్రతీకారం లేదు కదా. అవినాశి, అప్రమేయుడు, సత్యస్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుని ఎదుటనే తల్లి మనకు శాపం ఇచ్చింది. ఈ మాట వింటే నా హృదయం వణికిపోతోంది. తల్లి యొక్క శాపాన్ని చూచి మన అందరం సర్వనాశనమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన తల్లి ఇచ్చినటువంటి శాపాన్ని బ్రహ్మదేవుడు ప్రతిఘటించటం లేదు. ఆయన ఏదో మార్పు చేస్తానంటున్నాడు కానీ కాదంటానికి ఆయన ప్రతిఘటించటం లేదు. ఆయన కారణం చేత మనమందరం చక్కగా ఆలోచిద్దాం. పాములందరికీ శుభం కలిగించేటువంటి విధంగా ఆలోచిద్దాం. ఆలస్యం చేయకూడదు. మనలో బుద్ధిమంతులు, ఉపాయాన్ని ఆలోచించేటువంటి నేర్పరులు ఉన్నారు. వాసుకి పలుకుతున్నాడు అందరితో. మనమందరం కలిసి ఆలోచిస్తే తప్పకుండా ఈ కష్టము నుండి మనం బయటపడడానికి వీలవుతుంది. పూర్వంలో దేవతలు గుహ నుండి వెలుపడినటువంటి అగ్నిని రక్షించుకోవలసిందిగా మనం రక్షించుకోవాలి. ఏ విధంగా ఆనాడు అగ్నిని దేవతలందరూ రక్షించుకున్నారో మనం కూడా మనల్ని రక్షించుకోవాలి. సర్ప వినాశనానికి జనమేజయుడు ప్రారంభించేటువంటి సర్పయాగం జరగకుండా ఏం చెయ్యాలి? అసలు యాగమే జరగకుండా ఉంటే ఇక మనం మరణించేదే ఉన్నది. లేదా సర్పయాగానికి విఘ్నమైనా కలిగించాలి. సర్పయాగం జరగకుండా ఆపాలి లేదా విఘ్నమైనా కలిగించాలి. ఏం చెయ్యాలి? వాసుకు చెప్పినటువంటి మాటలకు అందరూ అంగీకరించారు. కద్రువ పుత్రులంతా సమావేశమైనారు. అక్కడ వారు సమాయోచనలో పడ్డారు. ఆలోచిస్తున్నారు ఎలా మనం అగ్నిలో ఆహుతి కాకుండా ఎలా ఉండాలి అని, శాపము నుండి ఎలా తప్పించుకోవాలి అని ఒక నిశ్చయానికి వచ్చారు. ఒక పని చేద్దాం వాసుకి. కొందరు అంటున్నారు మనం బ్రాహ్మణ వేషంలో జనమేజయుని దగ్గరికి వెళ్ళి భిక్షుక రూపంలో వెళ్ళి యజ్ఞం జరపవద్దని ప్రార్థిద్దాం అన్నాడు. కొందరు అన్నారు ఏమండి యజ్ఞం చెయ్యొద్దు, బ్రాహ్మణి మాట వింటాడు కదా జనమేజయ మహారాజు. అప్పుడు మనలో పండితులు అనుకునేటువంటి వారు అతని మంత్రులుగా చేరదాం, నమ్మకం కలిగించేటువంటి విధంగా ప్రవర్తిద్దాం. మన మాటలో అతనికి నమ్మకం కలగాలి, అలా ప్రవర్తిద్దాం. జనమేజయుడు కార్యసిద్ధి కోసం మనకు సలహా అడిగినప్పుడు మేము ఎలా చేయాలి యజ్ఞం అన్నప్పుడు యజ్ఞం జరగకుండా మనం అక్కడే ఉంటాం గనక సలహా ఇద్దాం, నివారిద్దాం. యజ్ఞం జరగకుండా మనం చూద్దాం. బుద్ధిమంతులలో ఒకడైనటువంటి రాజు చాలామందికి ఇష్టులైనటువంటి మనలను యజ్ఞం కోసం అడుగుతాడు తప్పనిసరిగా. యజ్ఞాన్ని మనమందరం ముందుగా బ్రాహ్మణులమే అక్కడికి చేరదాం, ఆయన దగ్గరికి మన పాండిత్యాన్ని చూపిద్దాం. ఆయన సర్పయాగం చేయడానికి పూనుకున్నప్పుడు తప్పనిసరిగా మనల్ని అడుగుతాడు ఎలా చేయాలి అని. అప్పుడు మనం వద్దు అని నిరాకరిద్దాం. ఆ విధంగా సలహా అడిగినప్పుడు యజ్ఞం గురించి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి దోషాలున్నాయని, నీవు గనక ఈ సర్పయాగం చేస్తే చాలా నష్టాలు కలుగుతాయి, దీనికి చాలా దోషాలున్నాయి, ఏవో అవి లెక్కలు చెప్దాం. మనం సర్పయాగం ఆపించడమే కదా మన లక్ష్యం.
కాబట్టి జనమేజయ మహారాజుకి ఈ యాగము చేస్తే దోషాలున్నాయని అనేకమైనటువంటి ఇలాంటి రకరకాల కారణాలు చూపించి సర్పయాగాన్ని జరగకుండా చూద్దాం, లేదా సర్పయాగ విధానం తెలిసి రాచకార్యం చేయాలనుకునేటువంటి మనం ఒకవేళ కాదు అంటే అక్కడనే జనమేజయ మహారాజు కాటు వేద్దాం, మరణిస్తాడు. యజ్ఞం చేయించేటువంటి అతడు చనిపోతే, ఒకవేళ జనమేజయ మహారాజు కుదరకపోతే ఆ జనమేజయ మహారాజు యాగానికి పనికొచ్చేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఒకడు ఉంటాడు. మనల్ని సలహా అడుగుతాడు, వద్దని చెబుదాం, నష్టాలు వస్తాయని చెబుదాం. కాదు కూడదని ఒకవేళ యాగం చేశాడనుకో, సర్పయాగం, ఆ యాగం చేయడానికి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన ఉంటాడుగా, ఋత్విక్కు, ఒక ఉపాధ్యాయుడు, ఆయన్ని కాటు వేద్దాం, అతడు మరణిస్తాడు. యజ్ఞం చేయించడానికి తాంబూలం ఇచ్చిన తర్వాత యజ్ఞం చేయించేటువంటి వ్యక్తి కనుక చనిపోతే యజ్ఞం జరగదో. ఇకనైనా ఎవరైనా సర్పయాగం చేయించేటువంటి బ్రాహ్మణుడు ఎవడు కూడా ఇక రాడు. ఎందుకని? సర్పయాగం చేయబోయినాడు, ఆయన మరణించాడు అని ఒక రకమైనటువంటి మనస్సులో ఉంటుంది కనుక ఎవరు రారు. ఇలా చేద్దామని వాసుకి యొక్క అద్భుతమైనటువంటి చర్యలతో అందరూ కూడా సమావేశమై మాట్లాడుకుంటున్నారు. అనేకమైనటువంటి విశేషములతో కూడినటువంటి మహాభారతాన్ని రేపు కూడా విందాం. స్వస్తి.